కంటి అద్దాల నుండి శాశ్వత విముక్తి పొందండి. లాసిక్ సర్జరీ 14,000 మాత్రమే. వివరాలకు సంప్రదించండి. మీకు అసలు ఇందులోకి రావాలి, ఎందుకంటే మీరు చాలా యంగ్ ఉన్నారు. మీరు వచ్చినప్పుడు ఇంకా అంటే ఈ సన్యాసంలోకి వచ్చినప్పుడు ఇంకా చిన్నవాళ్ళు అయి ఉండాలి ఐ థింక్. అసలు ఎందుకు ఇటువైపుకి రావాలి అని మీకు అనిపించింది? దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇది పూర్వజన్మ సుకృతాఫలం అని చెప్పాలి మోటుగా. ఎందుకంటే ఈ జన్మలో పుట్టి ఇప్పుడిప్పుడే ఇది ఎంచుకుంటే వచ్చింది అనుకోవడం కొంచెం ఎందుకో ఇబ్బంది అనిపిస్తుంది. నేను 2018లో పండరిపుర క్షేత్రం వెళ్ళాను. అక్కడ నేను లేబర్ పని చేస్తున్నాను. మాది పేద కుటుంబం. మా నాన్నగారు లేబర్ పనికి తీసుకెళ్లారు నన్ను. అప్పటి వరకు అందరిలాగానే జనరల్గా ఉండేది. నేను 16 ఉంటాను, అప్పుడు 16 సంవత్సరాలు ఉంటాను. అందరిలాగానే జనరల్గా ఉండేది. అక్కడ పండరిపుర క్షేత్రంలో ఆషాఢవారి ఉత్సవాలు చాలా గ్రాండ్గా అవుతాయి. ఇప్పుడు ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు 2వ కుంభమేళ అవుతుంది పండరిపురంలో. లక్షలాది మంది జనాలు. అయితే సంత్ రాజారాం కైకడి మహారాజ్ అని చెప్పేసి మా గురువు గారు, వార్కరీ సాంప్రదాయం దత్తా పరంపర, వారి పల్లకి సేవ వెళ్తున్నాను నేను పనిచేసే ఏరియాలో. నేను పనిచేస్తూ ఒక్కసారి అట్లా చూశాను. అలా చూడగానే ఇంక అయిపోయింది. అది ఎక్కడెక్కడో ఏదో గుర్తుకు రావడం, అంటే ఇంకా అక్కడ నుంచి నా ఆధ్యాత్మిక జీవితం అనేది టర్న్ అయిపోయింది. అది వరకు ఒకలాగా ఉన్నాను, రాత్రికి ఇంటికి వచ్చేసరికి ఏదో ఊహలు రావడం, ఏదో గుర్తుకు రావడం, ఏదో జన్మ లేదు అయిపోతున్నట్టు, నేను ఇక్కడెందుకు వచ్చాను అన్నట్టు, నువ్వు ఎక్కడో వెళ్ళాలంటున్నా అన్నట్టు గుంజుతున్నట్టు అనిపించింది. అక్కడ నుంచి క్రమంగా నా జీవన విధానాన్ని మార్చుకుంటూ వచ్చాను. అప్పటి వరకు ఏం పూజలే చేసేది కాదు. సడన్గా అమ్మవారి ఫోటో తెచ్చుకోవడం, పూజ చేయడం, ఫాస్టింగ్ చాలు చేయడం, ఒక్క పొద్దులు, ఇంకా బొట్టు పెట్టుకోవడం, కొంత వేషధారణ మారుస్తూ వచ్చాను. ఇంకా అలా ఉండకుండా ఒక 6 నెలల తర్వాత ఒక గురువు కలిశాడనమాట. ఆయన ద్వారా మంత్రదీక్ష అయ్యింది. కొన్ని నియమాలు చెప్పాడు. ఆయన ఒకటే మాట అన్నాడు, గురి గట్టిగా ఉంటే ఏ గురువుతో నీకు పని లేదు బిడ్డ. నీ ఉద్దేశం సత్యమైతే ఏ ఉపదేశాలు అవసరం లేదు. నీ సత్యమే నిన్ను శ్రీరామ రక్షయ్య కాపాడుతున్నది. ఈ మంత్రాన్ని సాధన చేసుకో, జగన్మాతనే నీ ఆత్మయందు నిలబడి అన్నీ నడిపిస్తుందని చెప్పింది. వాస్తవానికి నేనేం పెద్ద చదువుకోలేదు, 5వ తరగతి చదువుకున్నాను చిన్నప్పుడు. ఇప్పుడు భగవతి కృపతోటి ఏ బుక్ ఇచ్చినా చదువుతాను. సంస్కృత్ కానీ, హిందీ కానీ, ఇంగ్లీష్ కానీ, తెలుగు కానీ అంతా పరమేశ్వరి కృప అని చెప్పాలి. కానీ అమ్మవారికే పూజ చేయాలని ఎందుకు అనిపించింది మీకు? స్వామివారికి చేస్తారు, చాలామంది ఎక్కువ శివయ్యకి చేస్తారు. అసలు ఇలా ఉన్న వాళ్ళంతా ఎక్కువ శివయ్య పట్ల భక్తి శ్రద్ధలతో ఉంటారు. బట్ మీరు అమ్మవారి పట్ల ఎందుకు? నాకు ఆమె అంటే ఇష్టం, అమ్మ అంటే చాలా ఇష్టం. ఇంకోటి నేను తెలుసుకున్న మూలం ఏంటంటే, జగతికి మూలం అమ్మ, అమ్మనే సర్వానికి మూలం, అమ్మ తత్వమే ఈ సృష్టికి మూలం అనేది బాగా తెలుసుకున్నాను. ఆత్మవిద్య, శ్రీ విద్య, పరమ విద్య, దేవత విద్య, అది మానవ విద్య కాదు. ఓకే. మనము శివ పూజ చేసామనుకోండి, కోటి జన్మలైన శివ పూజతోనే పరిమితం అయిపోతాం. కానీ ఆ శివుడే ఒకరిని కొలుస్తాడు, విష్ణువు కూడా ఒకరిని కొలుస్తాడు. ఎవరు దేవతలు కొలుస్తారో వాళ్ళే నాకు కావాలని కోరుకున్నాను. 1 ఇయర్ తపస్సు చేశాను, 1 సంవత్సరం తపస్సు చేశాను. ఎవరు మూలం? సమస్త దేవతలు ఎవరికై ఆజ్యం పోస్తారు, ఎవరికి వాళ్ళ యజ్ఞశక్తిని ధారపోస్తారని కనుక్కుంటే శ్రీమాత అని తెలిసింది. ఆమెనే పట్టుకున్నాను. ఇంకా అదే రహస్యం. అదే రహస్యం. ఇంకా ఏమున్నాయి అమ్మవారికి సంబంధించిన స్పెషల్స్ ఏమున్నాయి, అవి కూడా మాకు మా ప్రేక్షకుల కోసం చెప్పండి. ఇప్పుడు మన పీఠంలో అమ్మవారి ప్రతిష్ఠ అయింది, ముగ్గురమ్మల ప్రతిష్ఠ అయిందమ్మా. ఇప్పుడు వైష్ణోదేవి గురించి మీరు వినే ఉంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, ఇట్లా డిఫరెంట్ వేరు ఉన్నారనమాట. మన పీఠంలో ఏంటంటే ముగ్గురమ్మలు ఒకే గర్భం నందు ఉన్నారు. 3 శిరస్సులు ఇలా ఉంటాయి, ఒకే బాడీతో ఉంటారు, ఒకే శరీరంలో 3 శిరస్సులు ఉన్నారు. మొత్తము 52 రకాల మన్నులు, 3 రకాల పుట్టమన్ను, ఆగమశాస్త్ర పండితుల వాకిలి మన్ను, తులసికోట దగ్గర మన్ను, 250 సంవత్సరాలు ఉన్న రాయి చెట్టు మన్ను, 1000 సంవత్సరాల ఆయుష్ ఉన్న మర్రి చెట్టు మన్ను, 7 జీవనదుల దగ్గర మన్ను, ఇట్లా 52 రకాల మన్నులు. నాగుపాము జాడల మన్ను, నెమలి గుడ్లు పెట్టిన జాగల మన్ను, ఆవు ప్రసవించిన స్థలం మన్ను, ఇట్లా 52 రకాల మన్నులు ఏకకాలంలోనే ఒకే టైంలో తీసుకురావాలా. 7 జీవనదుల నీళ్లతో కలిపి 1 గంట 45 నిమిషాలు కనురెప్ప కొట్టకుండా అమ్మవారి ప్రతిష్ఠ చేయాలి. అలా అమ్మవారి యొక్క ప్రతిష్ఠ ప్రపంచంలో ఎక్కడా లేదు తల్లి. ఋషులు లింగాలు స్థాపన చేశారు, మట్టితోటి లింగాలు చేశారు, అమ్మవార్లను స్థాపన చేశారు. కానీ ఇలా ఈ టైప్ ఆఫ్ అమ్మవారు ఎక్కడ లేదు. ఒకసారి దర్శనం చేసుకొని తీరాలి. ముగ్గురమ్మలు ఒకే గర్భంలో ఉన్నట్టు కూడా లేదు, మళ్ళీ ఖచ్చితంగా దర్శనం చేసుకోవాలి. ఇది ఒక ప్రత్యేకత. ఎక్కడ ఉంటుంది స్వామి మన ఆశ్రమం? మహబూబ్ నగర్ నుంచి 60 కిలోమీటర్లు. బిజ్వార్ అని ఒక చిన్న గ్రామం, బిజ్వార్. ఇప్పుడు నారాయణపేట జిల్లా అయింది కొత్తగా, కేసీఆర్ నారాయణపేట జిల్లా. నారాయణపేట నుంచి 25 కిలోమీటర్లు అవుతుంది బిజ్వార్. ఎవరినడినా చెప్తారేమో, చెప్తారు. ఆశ్రమం
శ్రీ శ్రీ అంబాత్రయ క్షేత్రం అంటే లొకేషన్లో వస్తుందమ్మా మ్యామ్. వస్తుందా? అంబాత్రయ క్షేత్రం అంటారు. అంటే ఎవరన్నా రావాలనుకుంటే వస్తారు కదా, అందుకే అడిగాను అడ్రస్. ఓకే, పర్వాలేదు. దర్శనం కోసం. అమ్మవారి ప్రతిష్ఠ అయిన తర్వాత అమ్మవారు స్వయంగా తనే ధ్యానామృతంలో చెప్పినది, అగ్గిపుల్లతో లేకుండా అఖండ జ్యోతులను, దశ మహావిద్యల స్వరూపకంగా 10 అఖండ జ్యోతులు నిరంతరాయంగా నా ముందు వెలగాలని చెప్తే సూర్యకిరణాలతోటి ఆ జ్యోతులను వెలిగించాము. 2011లో వెలిగించాము. ఇప్పటి వరకు 10 జ్యోతులు నిరంతరాయంగా కంటిన్యూగా వెలుగుతూనే ఉన్నాయి. అబ్బో! కావాలంటే మన పీఠంలో వచ్చి చూసుకోవచ్చు. ఈ జ్యోతులు వెలిగిన తర్వాత ఇటువంటి దివ్యశక్తులకు సమ్ముఖంగా మహారుద్రశూలం ఒకటి ప్రతిష్ఠ చేయాలని చెప్పింది. దానికి 6 నెలలు తపస్సు చేశాను. 6 నెలలు తపస్సు చేస్తే ఆ దర్శనంలో వచ్చింది ఒక మహారుద్రశూలం. 18 శూలాలు ఒకే నాభి యందు ఉంటాయి. అది ప్రపంచంలో ఎక్కడా లేదు. అన్ని వండర్సే మన ఆశ్రమంలో. అదే కదా. విచిత్రం ఏంటంటే చిన్నగా ఉంది, చిన్న ఆశ్రమమే. ఇది జరిగిన తర్వాత 7 జీవనదుల జలాలు తెచ్చి ఈశాన్య భాగంలో కోనేరు ఏర్పాటు చేయాలా, ప్రాణప్రతిష్ఠ చేయాలని చెప్పేసి అది కూడా చేశాం. అది కూడా ఒక అద్భుతమే. మూడవది ఏంటంటే ఇది జరిగిన ఉత్తరాయణంలో జరిగింది, దక్షిణాయనంలో ప్రతిష్ఠ జరిగింది. ఉత్తరాయణంలో వసంత ఋతువు, చైత్రమాసం, శుక్లపక్షంలో గోమాత కళ్యాణం చేయాలని చెప్పింది అమ్మవారు. అప్పుడు కోవిడ్ టైం, కరోనా ఆంక్షలు ఎక్కువ ఉన్నాయి. ఆ టైంలో మన పీఠంలో గోమాత కళ్యాణం కూడా చేశాం. ఆ గోమాత కళ్యాణం ఒక అద్భుతం. అసలు ఈ ఈ ఈ ఈ మధ్యకాలంలో ఎవరు చేయలేదు అట్లా. 18 మంది పురోహితులతో అద్భుతంగా చేశారు గోమాత కళ్యాణం మన పీఠంలో. అన్ని విచిత్రాలే ఉన్నాయమ్మ. అదే, చాలా వండర్స్ ఉన్నాయి. విచిత్రాలు కూడా కాదు స్వామి, అద్భుతాలు. ఇంకోటి ఏంటంటే ఏ ఆవుని మేము తెచ్చుకొని పెంచుకోలేదు, ఏ కుక్కను కానీ పిల్లిని కానీ మేము తెచ్చుకోలేదు. ఎవరో భక్తులు తెచ్చిచ్చారు. ఒక పిల్లి ప్రసవిస్తే అమ్మవార్ల లాగానే 3 కలర్లతోటి పిల్లల్ని పెట్టింది, ఎర్రగా, నల్లగా, తెల్లగా. గోవు ప్రసవిస్తే కూడా 3 కలర్ల పిల్లల్ని అన్నది. కుక్కలు ప్రసవిస్తే కూడా 3 కలర్ల పిల్లలు వస్తాయి. అక్కడున్న 3 అమ్మలకు వీళ్ళు సంకేతాలుగా మాకు చూపిస్తున్నారు. ఇది ఒక అద్భుతం. ఇప్పుడు మీరు అసలు ఇందులోకి వచ్చి అంటే ఏదో ఒక మనకి థాట్ ఉంటుంది కదా, ఇది చెయ్యాలి, అది చేయాలి, మన టార్గెట్టో లేకపోతే మన గోలో లేకపోతే మనం ఏదో ఒకటి జీవితంలో సాధించాలి అనుకున్నది, అది ఏముండి మీరు ఇందులోకి వచ్చారు స్వామి? నేను ఏదో చేద్దామని రాలేదు. నా జీవితానికి ఇది ఒక జగన్మాత నిర్దేశించిన ఒక కార్యక్రమం అనుకోండి, లేకపోతే ఒక యోగం అనుకోండి. ఈ యోగాన్ని ఆ తల్లి పూర్తి చేసుకోవడానికే నన్ను ఇట్లా రూట్ మార్చింది. దీంట్లో నాకు తెలిసింది ఏంటంటే సమాజంలో ధర్మాన్ని మార్చారు, ధర్మం మారిపోయింది, ఆచారం మారిపోయింది, సత్యాన్ని మరుగు చేశారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక సాగరం ఏదైతే ఉన్నదో టోటల్ డిఫరెంట్ ఉంది. సత్యమైన మార్గం ఎక్కడ లేదు తల్లి. కరెక్ట్ స్వామి, ఎక్కడ లేదు. 100% మీరు అన్నది. నీకు చేతనైనంత వరకు సత్యాన్ని తెలియపరచు, సమాజంలో ఉన్న ధర్మాన్ని నీకు తోచినంత వరకు నిలబెట్టనేదే నా యొక్క లక్ష్యం. అదే దిశలో నడుస్తున్నాను. మాకు తోచిన పద్ధతితో పూజ చేసుకొని వచ్చిన వాళ్లకు జ్ఞానం చెప్పడం, అధర్మం కాకుండా ధర్మంగా జీవించమని బోధించడమే నా లక్ష్యం అని పెట్టుకున్నాను.